నమస్కారం. నేను లక్ష్మి. ఈరోజు దుష్టుడికి ఆతిథ్యం అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపిస్తాను. ఇంకా కథలోకి వెళ్దాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనాముడి వంటి తామసుడు కూడా ఒక అపజయంతో మారిపోయాడు. కానీ నీ ప్రయత్నం ఇన్నిసార్లు విఫలమైనప్పటికీ నీలో మార్పు రాకుండా ఉన్నదే. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అనాముడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు. ఒక అరణ్యంలో అనాముడనే ఆటవిక యువకుడు ఒకడు ఉండేవాడు. వాడు మహాబలశాలి, మహాసాహసి. వాడికి బంధువులు కానీ అనుచరులు కానీ ఎవరూ లేరు. వాడు వన్యమృగంలాగా అరణ్యమంతా కారాడుతూ ఆకలి అయినప్పుడు ఏ చెట్ల కాయలో తింటూ, మృగాలు దొరికినప్పుడు వాటిని వేటాడుతూ, అలసినప్పుడు ఏ చెట్టు మీదనో ఏ వాగు పక్కనో నిద్రపోతూ అనాగరికుడై జీవిస్తూ ఉండేవాడు. వాడి వద్ద ఒక కత్తి, ఒక ఈటె ఉండేవి. ఒకనాటి ఉదయం వాడు ఒక వాగు పక్కన నిద్రలేచేసరికి అంత దూరాన వాడికేసే చూస్తూ ఒక లేడీ కనిపించింది. వెంటనే వాడు తన కత్తి, ఈటె పట్టుకుని దాని వెంట పడ్డాడు. వాడు దాదాపు లేడీతో సమంగా పరిగెత్తగలవాడు కావటం చేత చాలా దూరం లేడీని తరుముకుంటూ పోయాడు. లేడీ పరుగెత్తి పరుగెత్తి ఒక ఎడారి లాంటి ప్రాంతానికి అనాముణ్ణి తీసుకుపోయింది. అక్కడ కొండలు, తిప్పలు తప్ప ఇంకేమీ లేవు. ఈ ఎడారిన పడి ఎంతో దూరం వెళ్ళాక లేడి కాస్త ఎటో మాయమయ్యింది. అప్పుడు కానీ అనాముడు తన పరిసరాలను గమనించలేదు. చుట్టూ కనుచూపు మేరలో రాళ్ళు, రప్పలు తప్ప ఒక చెట్టు కానీ, నీడ కానీ, ఒక పిట్ట కానీ, చిన్న నీటి గుంట కానీ ఉన్నట్లు కనిపించలేదు. మధ్యాహ్నపు ఎండ మండిపోతున్నది. అనాముడు చాలా దూరం పరిగెత్తటం చేత, పొద్దున్నే లేచి పచ్చి మంచినీరైనా తాగకపోవటం చేత దాహంతోనూ ఆకలితోనూ బాధపడుతున్నాడు. తనకి రాళ్లగుట్టల మధ్య చావు తప్పదని వాడనుకుంటూ ఉండగా ఉత్తర దిక్కుగా భూమి అంచున ఆకుపచ్చని చార, దానికి కొంచెం ఎగువగా పొగ కనిపించాయి. వాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అక్కడ చెట్లు చేమలు ఉండవచ్చు, మనుషులు కూడా ఉండవచ్చు అనుకుని పోతున్న ప్రాణాలను కూడగట్టుకుని అనాముడు ఉత్తరంగా నడిచి నడిచి కొంతసేపటికి ఒక వనాన్ని చేరుకున్నాడు. వనానికి ఒక పక్కగా చిన్న ఏరు ప్రవహిస్తున్నది. ఏటి ఒడ్డున అంతులేని ఫలవృక్షాలున్నాయి. అనాముడు ఏట్లోకి దూకి చల్లని నీటితో సేద తీర్చుకుని తాగగలిగినన్ని నీళ్లు తాగాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. దాహం తీర్చుకుని పైకి రాగానే అనాముడి కళ్ళకు చెట్ల మధ్య ఒక కుటీరము, దాని చుట్టూ పూల మొక్కలు కనిపించాయి. చూస్తే అదొక ఋష్యాశ్రమంలాగా ఉన్నది. అక్కడ తనకు తిండి దొరకవచ్చునన్న ఆశతోనూ, తన బలపరాక్రమాలకు ఎదురుండదన్న దర్పంతోనూ అనాముడు ఠీవిగా ఆ కుటీరంలోకి అడుగుపెట్టాడు. కుటీరం లోపల మునీశ్వరులు కనిపించటానికి బదులు ఒక నవమన్మధుడు లాంటి యువకుడు, అప్సరసలను మించే అందంగల ఒక స్త్రీ కనిపించారు. వారు నారబట్టలకు బదులు రాజోచితమైన మేలిదుస్తులు ధరించి దర్భాసనాల మీద కాక రత్నకంబళాలపై సుఖాసీనులై ఉన్నారు. యువకుడు నూనూగు మీసాలవాడు. యువతి అతని కంటే కొంచెం పెద్దగా ఉంది. ఎవరో అతిథిలాగున్నది, రండి, దయచేయండి. అక్క, ఆయనకు నీరియ్యి అన్నాడు యువకుడు. యువతి లేచి వెళ్ళి బంగారు పాత్రతో నీరు తెచ్చి అనాముడికి ఇచ్చింది. అనాముడు అసలే పశుప్రాయుడు, అనాగరికుడు. వాడికి ఆ యువతిని చూడగానే వెర్రిగా మోహావేశం కలిగింది. వాడు ఆమెకేసి వెకిలిగా చూస్తూ, ఏమీ అందం, ఏమీ అందం, ఇవాళ నా అదృష్టం పండింది అన్నాడు. అప్పుడు ఆ యువకుడు వాడితో, అయ్యా, నీవెవరో మాకు తెలియదు. అభ్యాగతిగా వచ్చావు కనుక ఆతిథ్యం ఇవ్వటం మా ధర్మం. మా ఆతిథ్యం స్వీకరించి నీ దారిన నీవు వెళ్ళటం మంచిది అని మృదువుగా మందలించాడు. నా పేరు అనాముడు. నేను మహావీరుణ్ణి. నేను 500 మంది యోధులకు సమానమని ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెబుతారు
అన్నాడు అనాముడు దర్పంగా. నా పేరు సుమిత్రుడు. ఈమె నా అక్క మాధవి. మేము విశాలరాజు బిడ్డలం. మా అన్న రాజ్యం చేస్తున్నాడు. ఇది మా నాన్నగారు నిర్మించుకున్న ఆశ్రమం. ఆయన పోయాక ఈ ఆశ్రమం పాడుపెట్టకుండా మేమిక్కడే ఉంటున్నాం. మాకు రాజభోగాల కన్నా ఈ ప్రకృతి సౌందర్యమే ఎక్కువ ఆనందం ఇస్తున్నది అన్నాడు యువకుడు. అయితే నీ అక్కను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనాముడు. మాకిద్దరికీ కూడా పెళ్లి చేసుకోవాలన్న ఇచ్ఛ లేదు అన్నాడు సుమిత్రుడు. అనాముడు మండిపడి, మీ ఇష్టం ఎవరికి కావాలి, నేను చేసుకుంటానంటూ ఉంటే అన్నాడు. నీవు అతిథి ధర్మాన్ని అతిక్రమిస్తున్నావు. ఈ ఆశ్రమంలో దౌర్జన్యంగా ఏ పనైనా చేయదలిస్తే ముందు నన్ను గెలవాలి. బయటికి పద, మనం బలాబలాలు తేల్చుకుందాం అంటూ సుమిత్రుడు కత్తి ఒకటి తీసుకుని కుటీరం బయటికి నడిచాడు. అనాముడికి ఆగ్రహావేశం హెచ్చిపోయింది. ఈ అర్భకుడు నాతో పోటీకి వస్తాడా అన్న భావంతో వాడు తన కత్తి దూసి సుమిత్రుడిపైకి పులిలాగా లంఘించాడు. మరుక్షణమే వాడి చేతిలోని కత్తి ఎగిరి 10 గజాల దూరాన పడిపోయింది. అందుకే వాడు ఆశ్చర్యపోతూ ఉండగా సుమిత్రుడు తన కత్తి కింద పడవేసి వాణ్ణి కుడి చేత నడుము పట్టి పట్టుకుని కుక్కపిల్లని ఎత్తినట్టు ఎత్తి గాలిలోకి ఎగరేసి ఎడమచేత్తో అవలీలగా గాలిలోనే తిరిగి పట్టుకున్నాడు. అనాముడికి దడ పుట్టుకొచ్చింది. వాడు ఒక క్షణంసేపు ఆగి ఇది నిజం కాదు, కల, పీడకల అనుకున్నాడు. మరుక్షణం వీడు మనిషి కాడు, చిన్నపిల్లవాడి రూపం ధరించిన బ్రహ్మరాక్షసి అనుకున్నాడు. సుమిత్రుడు అనాముణ్ణి కిందకు దింపి, నిన్ను అవలీలగా చంపగలను, కానీ అతిథిని చంపటం అధర్మం. అదీకాక నీపైన నాకేమీ శత్రుత్వమూ లేదు. వచ్చి భోజనం చేసి మేమిచ్చే కానుకలు పుచ్చుకుని నీ దారిన నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అనాముడు పిల్లిలాగా అయిపోయి సుమిత్రుడు వెంట కుటీరం లోపలికి ప్రవేశించాడు. మాధవి వాడికి విస్తరి వేసి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది. సుమిత్రుడు తన స్థానంలో వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నంతసేపు వాడికేసి చూడనైనా చూడక ఏదో చదువుకున్నాడు. భోజనమైనాక మాధవి వాడికి మంచి మంచి బట్టలు, కొన్ని ఆహార పదార్థాలు, కొంత ధనము ఇచ్చి తీసుకో నాయనా అన్నది. అక్కడ ఉన్నంతసేపు అనాముడికి తానొక పురుగులాంటి వాణ్ణని, తనకు ఆతిథ్యం ఇచ్చిన వారు దేవతల వంటి వారని, అటువంటి వారి స్నేహం వల్ల తాను కూడా బాగుపడవచ్చునని ఎంతగానో అనిపించింది. అక్కా తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తనకు కూడా వారిలాగా మాట్లాడటం చేతనైతే ఎంత బాగుండునో అనిపించింది. కానీ వాళ్ళిచ్చే ఆతిథ్యం పూర్తి అయ్యాక ఒక క్షణం పాటైనా వారి ఎదుట ఉండటానికి వాడికి మొహం చెల్లలేదు. వాడు వాళ్ళిద్దరి వద్ద తల వంచుకుని సెలవు పుచ్చుకుని తానుండే అరణ్యానికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత అనాముడు తన ఒంటరి జీవితం మానేసి సాటివాళ్ల మధ్యకు వెళ్ళాడు. ఈ ఒక్క అనుభవంతోనే వాడిలో ఎంత మార్పు వచ్చిందంటే త్వరలోనే వాడి అనుచరులైన ఆటవికులు వాణ్ణి రాజుగా చేసుకుని వాడి నాయకత్వం కింద తమ జీవితాలను ఎంతో బాగు చేసుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అనాముడిలో పరివర్తన కలగటానికి కారణం సుమిత్రుడి బలపరాక్రమాల లేక అతని సంస్కారమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఓడినవాడు ఓడినంత మాత్రాన మారడు. గెలుపు కన్నా ఓటమి మనుషులను మరింత పశువులుగా చేస్తుంది. సుమిత్రుడు అనాముణ్ణి కేవలం బలంతో మాత్రమే గెలిచినట్టయితే అనాముడు ఏదో మాయోపాయం చేత మాధవిని ఎత్తుకుపోయి ఉండేవాడే. సుమిత్రుడు బలంతో గెలవటం అంత ప్రధానం కాదు. అతడు అనాముడిపైన నైతిక విజయం కూడా సాధించాడు. అందుకే అనాముడిలో మంచి పరివర్తన కలిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.